టీఎస్పీఎస్సీ చైర్మన్ మరియు సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్ చెప్పండి. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా జనార్దన్ రెడ్డి మాజీ ఐఏఎస్ అధికారి ఉన్నారు. ఆయన తన రాజీనామాను కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజీనామాను చేశారు. ఆయనతో పాటు పలువురు సభ్యులు కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటు సభ్యుల నియామకానికి సంబంధించి అందరినీ కూడా కొత్తగా నియమించాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా గతంలో జరిగిన అవకతవకలు వాటన్నిటిని కూడా పక్కకు పెడితే కొత్త వారితో నూతన నియామకాలు చేపట్టాలని చెప్పేసి టీఎస్పీఎస్సీ సంబంధించి కొత్త నియామకాలు చేస్తామని ఇప్పుడున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి అలాగే ఆ మంత్రులు ఇప్పటికే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే గతంలో టీఎస్పీఎస్సీ తాను ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్ గా కొనసాగలేనంటూ గవర్నర్ కు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని పంపించారు. అయితే సుదీర్ఘంగా గవర్నర్ దానిపై విచారించిన తర్వాత టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటు మరో 3 సభ్యులకు సంబంధించి రాజీనామాను ఆమోదించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో పూర్తిగా డీటెయిల్స్ రానున్నాయి. అయితే టీఎస్పీఎస్సీకి సంబంధించి మరొక 2 సభ్యులు ఉన్నారు. వాళ్ళు రాజీనామా చేసేందుకు అంగీకరించలేదు. ఎందుకంటే తాము ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి తాము ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణకు సంబంధించి మేము మొదటి నుంచి కూడా చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే తాము రాజీనామా చేయబోమని మరొక 2 సభ్యులు ఇప్పటికీ చెప్పారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చైర్మన్ తో పాటు మరో 2 సభ్యుల రాజీనామాను అంగీకరించినట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి పూర్తిస్థాయి డీటెయిల్స్ గవర్నర్ కార్యాలయం నుంచి వెలువడనుంది. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.